వెల్కమ్ టు డివై న్యూస్. ప్రజావాణి కార్యక్రమానికి 81 అర్జీలు. జిల్లా కలెక్టర్ రాజశిష. ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజశిష తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 81 మంది నుండి అర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ రాజశిష తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో నాగయ్య, కుల్చారం, బుజ్జి, నర్సాపూర్, బాబురావు, మనోహరాబాద్, గంగాభవాని, నర్సాపూర్ రాములు, కుల్చారం నుంచి ధరణి భూ సమస్యల పరిష్కారం కోసం 32 మంది, పాష రాములు, రామాయణపేట, జయరాములు, మెదక్, బాలమణి, చేగుంట నుంచి పెన్షన్ కోసం 4 మంది, విద్యా వైద్య ఉపాధి కోసం 5, ఇతర సమస్యల గురించి 40 మంది నుంచి అర్జీలు స్వీకరించామని మొత్తం కలిపి 81 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ స్వీకరించిన ఫిర్యాదులు త్వరగా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువేయాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రతి దరఖాస్తుకు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ పథకాలకు కావలసిన అర్హతను బట్టి వారికి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా మైనింగ్ అధికారి జయరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏం సంబంధం అమ్మ చంద్రగారికి మీకు ఏం సంబంధం? అల్లుడు ఉన్నారు, ఎవరికి తీసుకోవచ్చు, బిడ్డకి తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేయాలి దానికి? ప్రతి కౌన్సిలింగ్ చేసుకో అమ్మా, ప్రతిలో కౌన్సిలింగ్ చేసుకో. వెళ్ళ ఏం కావాలి? 396 బాబు డిఏ నర్సాపు ఐడియా నర్సాపు డిఏ మాట్లాడితే क्या प्रॉब्लम हो रहा है? आयुष्मान भारत आरोग्य आयुष्मान भारत कार्ड కావాలి. అంటే ఒక నిమిషం, మీకు బయట రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా మీకు రాజీనామా ఎక్కడ సమస్య వస్తుంది.